సాధారణంగా నేనంటే సాయంత్రం టైంలోనే మార్కెట్కి వెళ్తా, కానీ ఈసారి మామూలు కాదు. ఉదయం 10 గంటలకే వెళ్ళిపోయానమాట. బయట చూడండి ఎంత ఎండ ఎలా ఉందంటే తట్టుకోలేనంత గనగనగా ఉందండి. ఎండ అయితే మామూలుగా లేదు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే బయటకు వెళ్ళక తప్పదు కదా. లంచ్ బాక్స్ కన్నీ అయిపోయాయి అనమాట. ఫ్రూట్స్, ఇక కూరాకు, ఇక వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొద్దాము. మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి ఇవే కదా. అందుకోసమని అవి ఎండున్నా వానున్నా తప్పక పోవాల్సిందే. అలా అనమాట. ఇకైతే బయలుదేరిపోయి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంటికి వెళ్ళే ముందు ఇంకా వంట కూడా చేయలేదు, నేను పాత్రలు కూడా కడగలేదు. క్యాబేజీ మాత్రం ముందు చేసి పెట్టేశాను. అది కాస్త పద్ధతిగా చేసి పెట్టేశాను ముందు. అది పర్ఫెక్ట్గా ఉంటేనే అన్నం తినగలుగుతాం. అది ఏమైనా తేడాగా వస్తే పులుసు సకరంగా ఉంటేనే కదా మనకు అన్నీ బాగా కుదురుతాయి అన్నం వేసుకొని తినడానికి కూడా. అందుకని అదైతే ముందు పక్కాగా చేసి పెట్టేశాను. ఇదో చూడండి, కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా ఇంటికి రాగానే హడావుడి ఏమంటే ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా నేనైతే ముందు కూలింగ్ వాటరు, సోడా, సియా సీడ్స్ అయితే ముందుగా నానబెట్టి పెట్టుకొని ఉంటానండి. ముందుగానే ఫ్రిడ్జ్లో ఒక చిన్న కప్పులో రోజు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకొని తాగడానికి అలా వేసుకొని ఇంకా అయితే తాగేస్తానమాట. ముందుగా ఒక చిన్న మాట గుర్తుంచుకోండి, మనం బాగుంటేనే మన ఇల్లు, మన కుటుంబం బాగుంటుందన్నమాట. అందుకే చెప్పేది, మనం ఆరోగ్యంగా ఉంటే పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, భర్తని చూసుకోవచ్చు, ఇంట్లో పనులని కూడా చక్క పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత అయితే రైస్ పొయ్యి మీద పెట్టేశాను, పాత్రలు అయితే కడుగుతున్నాను. ఇంకైతే వంట రెడీ అయిపోతుంది. ఇలా అయిందనమాట. నచ్చితే లైక్